అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ, ఆవిడ కోడలు లక్ష్మి నివాసం చేస్తూ ఉండేవారు. కాంతమ్మ, లక్ష్మి చాలా పేదవారు కావటంతో ఆ ఊరిలో ఏదో ఒక కూలి పని చేసుకొని జీవనం సాగించేవారు. ఒకరోజు కాంతమ్మ గారింటికి వాళ్ళ పక్కింటి సరస్వతి వస్తుంది. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, ఏంటి సరస్వతి ఇలా వచ్చావు? అదేం లేదు కాంతమ్మ గారు, చాలా తలనొప్పిగా ఉంది. మన ఊరిలో ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్తున్నా. మీరేమైనా వస్తారేమో అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదే సరస్వతి, ఇప్పుడు ఆ చాయ్ తాగాలంటే 10 రూపాయలు పెట్టాలి. 10 రూపాయలు పెడితే ఇంట్లోకి ఏదైనా ఒకటి వస్తుంది. అవును కాంతమ్మ గారు, నిజమే మీరన్నది కూడా. కానీ తలనొప్పిగా ఉంది. అప్పుడప్పుడు అలా టీ తాగితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వన్నది కూడా నిజమేనే, కానీ నా దగ్గర ఆ 10 రూపాయలు కూడా లేవు. నేను ఎలా వచ్చి చాయ్ తాగాలి చెప్పు? సర్లేండి కాంతమ్మ గారు, నేను ఒకదాన్నే వెళ్ళి చాయ్ తాగుతా. కాంతమ్మ గారు, మీకు ఒక సలహా ఇస్తా. మీరు కూడా చాయ్ బండి పెట్టుకోవచ్చు కదా, చాలా మంచిగా గిరాకీ అవుతుంది. నిజమేనే సరస్వతి, నువ్వన్నది కూడా. సరే చూద్దాం. నువ్వైతే వెళ్ళు, చాయ్ తాగిరాపో. సరస్వతి చాయ్ బండి పెట్టుకోండి అన్న మాట కాంతమ్మ గారిలో చాలా దృఢంగా నాటుకుపోతుంది. నిజమే, ఈ ఊర్లో చాయ్ బండి పెట్టుకుంటే చాలా బాగా గిరాకవుతుంది. ఒకసారి లక్ష్మిని అడిగి చూద్దాం. లక్ష్మి, మనం ఈ ఊరిలో చాయ్ బండి పెట్టుకుందాం లక్ష్మి, చాలా బాగా గిరాకవుతుంది. చాలా మంచి ఆలోచన అత్తయ్య గారు. ఇంతకి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మన పక్కింటి సరస్వతి చెప్పిందే. సరస్వతి చెప్పగానే నాకు కూడా నిజమే కదా అనిపించింది. మనము రోజు కష్టపడి పని చేస్తుంటే మనం చాలా అలసిపోతున్నాం కదా, ఇదైతే మనకు బాగుంటుంది. అవునా అత్తయ్య గారు, సరస్వతి అక్క చెప్పిందా? చాలా మంచి సలహా ఇచ్చింది. సరే అత్తయ్య గారు, తప్పకుండా మనం చాయ్ బండి పెడదాం. వాళ్ళ ఊరి చివరన చాయ్ బండి పెడతారు. అత్తయ్య గారు, మనం చాయ్ బండి పెట్టి చాలా సేపు అవుతుంది. అసలు మన చాయ్ బండి దగ్గరికి ఎవరైనా వస్తారంటారా? ఒక 2-3 రోజులైతే చూద్దాం సరస్వతి. ఎవరు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. అదిగోండి అత్తయ్య గారు, ఎవరో వస్తున్నారు. చాయ్ ఉందా మీ దగ్గర? హా ఉంది బాబు, మీకే చాయ్ కావాలి? నాకు అల్లం చాయ్ కావాలి. సరే బాబు, వెళ్ళి కూర్చో, నీకు అల్లం చాయ్ తీసుకొచ్చిస్తా. లక్ష్మి, వెళ్ళి అల్లం చాయ్ తీసుకురా. ఇదిగోండి అత్తయ్య, అల్లం చాయ్ తీసుకోండి. కాంతమ్మ గారు అల్లం చాయ్ తీసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో బాబు, అల్లం చాయ్ తీసుకో. అతను అల్లం చాయ్ తీసుకొని తాగుతాడు. అప్పుడే ఇంకొక అతను చాయ్ తాగడానికి వస్తాడు. మీ దగ్గర చాయ్ ఉందా అండి? హా ఉంది బాబు, నీకే చాయ్ కావాలి? నాకు నార్మల్ చాయ్ ఇవ్వండి. సరే బాబు. ఈ విధంగా కాంతమ్మ, లక్ష్మి చాయ్ బండి దగ్గరికి చాలా మంది చాయ్ తాగడానికి వస్తారు. ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. వాళ్ళకు చాలా డబ్బులు వస్తాయి. లక్ష్మి, మనకి చాయ్ బండి బిజినెస్ చాలా బాగా నడుస్తుంది కదనే, చాలా మంచి గిరాకీ అవుతుంది. అవును అత్తయ్య గారు, ఈ చాయ్ బండి బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. సరస్వతి అక్క మనకు చాలా మంచి సలహా ఇచ్చింది. అవునే లక్ష్మి, మనం ఈ చాయ్ బండి పెట్టినప్పటి నుండి చాలా బిజీ అయిపోయాం. అసలు సరస్వతిని ఒక్కసారి కూడా కలవలేదు. రేపు వెళ్ళి సరస్వతిని కలిసి మాట్లాడుదాం. అలాగే అత్తయ్య, రేపు వెళ్ళి సరస్వతి అక్కను కలిసి కృతజ్ఞతలు చెప్పుదాం. మరుసటి రోజు సరస్వతి గారింటికి లక్ష్మీ, కాంతమ్మ వెళ్తారు. సరస్వతి, సరస్వతి, చెప్పండి కాంతమ్మ గారు ఇలా వచ్చారు. మీ కృతజ్ఞతలు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం సరస్వతి అక్క. మీరిచ్చిన సలహా వల్లే మేము చాయ్ బండి పెట్టాం. ఇప్పుడు అది చాలా బాగా గిరాకీ అవుతుంది. మాకు చాలా డబ్బులు వస్తున్నాయి. మా అప్పులను కూడా మేము తీర్చుకున్నాం. అవునే సరస్వతి, నువ్విచ్చిన సలహా వల్లే మేము చాయ్ బండి పెట్టాం. అది చాలా బాగా గిరాకవుతుంది. నీకు చాలా కృతజ్ఞతలే సరస్వతి. అయ్యో, దాంట్లో ఏముంది కాంతమ్మ గారు, ఏదో నాకు అనిపించింది చెప్పా. మంచి సలహా అనిపించింది, అందుకే మీకు చెప్పా. లక్ష్మి, మీ అప్పులన్నీ తీరిపోయాయి అంటున్నావు కదా, ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు కదా? అవును సరస్వతి అక్క, నువ్వు ఇచ్చిన సలహా వల్ల మా అప్పులన్నీ తీరిపోయాయి. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాం. సరస్వతి అక్క, నువ్వు మా చాయ్ బండి దగ్గరికి ఎప్పుడు వచ్చినా నీకు చాయ్ ఫ్రీగా ఇస్తామక్క. తప్పకుండా మీరు మా చాయ్ బండి దగ్గరికి వచ్చి మా చాయ్ టేస్ట్ చూడాలక్క మీరు. అవునే సరస్వతి, ఒకసారి వీలు చూసుకుని మా చాయ్ బండి దగ్గరికి రా, నీకు మంచి చాయ్ స్ట్రాంగ్ పెట్టిస్తాం. సరే, తప్పకుండా వస్తా కాంతమ్మ గారు, మీరు మరీ మరీ పిలవాలా? సరస్వతి ఇచ్చిన మంచి సలహా వల్ల కాంతమ్మ గారు, లక్ష్మి సంతోషంగా ఉన్నారు. మంచి సలహా ఎప్పుడు కూడా మంచి మాత్రమే చేస్తుంది, చెడును చెయ్యదు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.